హలో బాస్, నేను జగ్గుని. ఈవేళప్పుడు నీ ఫోన్ చేద్దాం నిమిషాలు చెప్పాను. సరుకు మన వాళ్ళు షిప్లో నుంచి లాంజీలోకి దించుతున్నారు. ఈ వార్త పోలీసుల దాకా తెలిసిందని నా అనుమానం. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. అందుకే వాళ్ళ మన ఇంట్లో వాళ్ళకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాను. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నీ పని నువ్వు చూడు. అలాగే బాస్. అయితే సరుకు మన గోడౌన్లోకి చేరినట్టే. నమస్కారం ప్రొఫెసర్ గారు. నమస్తే నమస్తే. నమస్కారం. ఏమిటి మా అబ్బాయి కోసం వచ్చారా? మీ అబ్బాయి విషయమే వచ్చామనుకోండి, కానీ ఇప్పుడు వచ్చింది మీకోసం. వాట్స్ ద మ్యాటర్? ఏం లేదు సార్, మొన్న కాన్వెంట్ పిల్లల్ని మీ అబ్బాయి గారు కాపాడారు. దాంట్లో మా లయన్స్ క్లబ్ మెంబర్స్ పిల్లలు చాలా మంది ఉన్నారండి. మా క్లబ్ తరఫున వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని సత్కరించాలనుకుంటున్నాం. మన జస్టిస్ శ్రీమతి సంధ్యాదేవి గారు అధ్యక్షత వహిస్తున్నారు. మీ ఆహ్వానం. థ్యాంక్స్. శ్యామ్ కుమార్ కు సత్కారం. జస్టిస్ సంధ్యాదేవి గారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. జస్టిస్ సంధ్యాదేవి. సార్ వెళ్ళొస్తాను. జస్టిస్ సంధ్యాదేవి, నువ్వు నా కొడుకు సన్మానం చేస్తూ ఉంటే నేను చూడాలా? ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీమతి సంధ్యాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రండి మేడం. తరువాత కార్యక్రమం శ్యామ్ కుమార్ కి సన్మానం. స్కూల్ పిల్లలను రౌడీల బారి నుండి అతి సాహసవంతంగా కాపాడిన ఇన్స్పెక్టర్ శ్యామ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మేడం, గార్లెండ్. I'm proud of you, my boy. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే నమస్తే. మేము పిలవంగానే తీరిక చేసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అది సరే గాని ఆ కుర్రాడు, అదే శ్యామ్ కుమార్, ఎవరతను? ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ శాఖర్ గారు అబ్బాయి. డాడ్, డాడ్, ఏమి డాడ్, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. నువ్వు వస్తావని ఎంత ఎదురు చూశాను తెలుసా? వద్దామని అనుకున్నాను బాబు, కానీ ఈవినింగ్ క్లాస్ ఒకటి తప్పనిసరిగా అటెండ్ కావాల్సి వచ్చింది. ఎంతమంది వస్తే ఏం లాభం డాడ్? నువ్వు లేని లోటుగానే ఉండిపోయింది. ఆ డాడ్, బై ది బై, జస్టిస్ సంజయ్ రావు గారు నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆవిడని చూడాలా? చూడకపోవడం చాలా దురదృష్టం డాడీ. ఆ ముఖంలో ఎంత కళ, ఆ కళలో ఎంత ప్రేమ. చూడగానే పాదాలకు నమస్కారం చేయాలనిపించింది డాడీ. డాడీ, ఇంతెందుకు, ఒక మాటలో చెప్పాలంటే మూర్తిభవించిన దేవత అనుకోండి. చాలని పొగడ్తలు కావు డాడీ, బేర్ ఫ్యాక్ట్స్. ఈ దండ స్వయంగా ఆవిడే నా మెళ్ళ వేసింది. నా భుజం మీద చేయి వేసి, సరిగ్గా నువ్వన్నట్టే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యంగ్ మ్యాన్ అంది. నాకు తెలియకుండానే ఒళ్ళు జలధరించింది, కళ్ళు చెమర్చాయి. కనిపించిన వాళ్ళందరి మీద ఏమిటో ఆ పిచ్చి అభిమానం. కనిపించిన వాళ్ళందరి మీద కాదు డాడీ, నాకు అలాంటి మనిషి ఇంతవరకు కనిపించలేదు. అవును డాడీ, మనిషి జీవితంలో గొప్ప విలువనిచ్చేది ఒక్కటే, తల్లి. మనిషికి జీవితంలో గొప్ప ప్రేమనిచ్చేది ఒకటే, తల్లి. సరే సరే, నాకు ఆకలిగా ఉంది, భోంచేద్దాం, త్వరగా రా. డాడీ, ఏంటి? అమ్మను గురించి ఇప్పుడు అడిగినా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పు. మా అమ్మ చెప్పేదేముందో,
మీ అమ్మ ఒక పిడివాదం మనిషి. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళనే మనస్తత్వం గల మనిషి. అందుకే భర్తకి బిడ్డకు కూడా దూరం అయింది. తను ఏనాడో చనిపోయింది. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావద్దు. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ. నేనప్పుడే అనుకున్నాను, మూర్ఖంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్న ఆ జస్టిస్ సంధ్యాదేవి నువ్వేనని. అవును, అబ్బాయి మీద తెగ ప్రేమ వలకపోసావట. ఇంకా నీకు ఆ ప్రేమ ఉందా? ఆ ప్రేమ నిజంగా ఉంటే వాడు తల్లి లేని బిడ్డలా నా దగ్గర ఎందుకు బ్రతుకుతాడు? వాడికి ఎందుకు ఈ కష్టాలు? యూ మే బి ఎ గ్రేట్ జస్టిస్, బట్ ఎ పూర్ మదర్, వెరీ పూర్ మదర్. ఎవరి పని చేసుకుంటారు? దట్స్ రైట్. బాస్. ఎస్, ఇతనే మోహన్. మీకు చెప్పానే. ఓ మోహన్, ఎస్ సార్. నీకు ఉద్యోగం కావాలి. ఎస్ సార్. జీతం ఎంత కావాలి? మీ ఇష్టం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ బాయ్. మోహన్, నువ్వు చేసే కష్టాన్ని బట్టి ప్రతి నెలా నీకు జీతం నిర్ణయిస్తాను. నేను నీ బాస్ను కాదు, మన ఇద్దరం ఫ్రెండ్స్. అండర్స్టాండ్? ఓకే సార్.